నమస్తే. ఇప్పుడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారి మీద ఇష్టం ఉన్నట్టు నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఒక స్టెబిలిటీ లేనటువంటి, ఒక మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడో అర్థం కావట్లేదు. ఒకరోజు కేసీఆర్ మహా గొప్పోడు అంటాడు. అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి వల్లే తెలంగాణ సిద్ధించింది, కేసీఆర్ గారు చాలా గొప్పోడు అని చెప్తాడు. నిన్న పోయిండు, పక్క రాష్ట్రం పోయిండు. ఆ చంద్రబాబు నాయుడు గారితో ఏం లోపాయకార ఒప్పందాలో మరి ఏందో, మరి ఆ నిజామాబాద్ జిల్లాలో ఏమైనా ఉంటే ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం ఏమో. చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి లేనేలేడు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ మొత్తం రెవల్యూషన్ తీసుకొచ్చేసిండు. ఇవాళ మొత్తం ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించినని అక్కడ ఆయన బూట్లు నాకు వచ్చిండు. నిన్న ఆయన బూట్లు నాకు వచ్చిండు. ఇవాళ వచ్చేసి వీడు ఒక బీజేపీ ఎంపీ ఉండి కాంగ్రెస్ మీద, అధికార పార్టీ మీద, కాంగ్రెస్ మీద పోరాడాలి కదా మళ్ళా కేసీఆర్ గారి మీద. ఎందుకంటే నిన్న వీనికి మొత్తం కూడా బజ్జీలు రాలేటువంటి కార్యక్రమం జరిగింది. నిన్న కేసీఆర్ గారు ఒక్కొక్క మాట తూట ఇవాళ తిట్టకనే బీజేపీ పార్టీకి ఇబ్బంది పరిస్థితి కల్పించిండు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా బాంబులు వెలిచిండు. నిన్న తూటాల్లాగా దిగినాయి. ప్రజలు మొత్తం ఇళ్లల్లో టీవీలకు కట్టుకొని ఇట్లా టీవీల మీద కూర్చొని కేసీఆర్ గారు ఏం చెప్తాడు ఏం చూసి కేసీఆర్ గారు చక్కగా వర్ణించండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు జరిగినాయి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల లోపల ఏ విధమైన విధ్వంసం జరిగింది, గత 12 సంవత్సరాల బీజేపీ పాలన లోపల అసలు తెలంగాణకు వచ్చిన ఒక ప్రాజెక్టు ఉందా అనే విధంగా ఆలోచన కలిగించే విధంగా కేసీఆర్ గారు చక్కగా విశ్లేషించి చక్కగా చెప్పారు. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కాబట్టే బెహుకూబ్ అరవింద్ దాదాపు 40 లక్షల మంది టీవీల ముందు ఇట్లా కూర్చొని చూసినారు. అధికార పార్టీ అయ్యుండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి అధికారం మొత్తం దుర్వినియోగం చేసిన, టీవీల మీద బలవంతం తీసుకొచ్చిన కూడా పట్టుమని చూసింది 4 లక్షల మంది చూడలేదు. సేమ్ టైంలో టెలికాస్ట్ అయితే నీ ముఖానికి నువ్వు ప్రెస్ మీట్ పెడితే అరవింద్ ఎంతమంది చూస్తున్నారా భయ్? సిగ్గుండాలి ఓ మాట్లాడడానికి. పెద్ద మనిషిని కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతాం. మీ అయ్యా కేసీఆర్ గారు గొప్పతనం గుర్తించారు కాబట్టి కేసీఆర్ గారి దగ్గర పోయి పనిచేసిండ్రు, రాజ్యసభ సభ్యుడు చేసిండు. మీ అన్న నీ మాటినట్లేరా? నీ కుటుంబంలో 3 రకాలుగా, మీ నాన్న ఒక రకంగా, పాపం ఆయన చనిపోయింది, ఆయన గురించి కామెంట్ చేయడం ఎందుకు, నీ అన్న ఒక రకంగా, నువ్వు ఒక రకంగా. మీకు పడుతుందా? కేసీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడుతున్నావు, కవితమ్మ బయటకు వచ్చిందని ఇంకోదో ప్రలాపం మాట్లాడుతున్నావు. మీ కుటుంబంలో సఖ్యత ఉందా? నీకు అసలు నీకు పైన తల మీద జుట్టు లేదు, ఒక గుండుకు 2 అద్దాలు పెట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటా ఇష్టం ఉన్నట్టు గర్వంతో మాకు మాట్లాడరాదా? నీ లాంగ్వేజ్ మాకు రాదా? పెద్ద ఆయన అట్లా మాట్లాడతాం మేము కూడా ఇలాంటి లాంగ్వేజ్ ఇంత చదువుకొని ఇంత విజ్ఞులమైన కూడా ఈ భాష మాట్లాడాలంటే మాకే అసహ్యం వేస్తా ఉంది. నీలాంటి వెధవకు ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్. కేసీఆర్ గారిని పట్టుకొని తెలంగాణ చావు నోట్లో తలబెట్టి కొట్లాడి తెలంగాణ తీసుకొస్తే ఆడ నిజామాబాద్ ఎంపీ అయి ఇలా మాట్లాడుతున్నావు. నీకు ఎంపీ టికెట్ ఎక్కడిది, నీ కథ ఎక్కడిది, నీ కార్యక్రమం ఎక్కడిది, ఇలా నీకు అధికారం ఎక్కడిది? కేసీఆర్ గారు కనుక ఆనాడు తెలంగాణ కొట్లాడు, తెలంగాణ నుంచి నీకు ప్రాతినిధ్యం ఎక్కడిది? కేసీఆర్ గారి కుటుంబం మీద దాడినే నీ యొక్క ఓటర్లను పోలరైజ్ చేసే కార్యక్రమంగా తీసుకొని గెలుచుకుంటూ వస్తున్నావు. కవితమ్మను చూపించినావు. ఇక ముందు నీకు చూపించడానికి ఏం లేదు. ఆమె కవితమ్మ మా పార్టీలో లేదు. ఇక గెలువు బిడ్డ, రాను రోజులు నీకు డిపాజిట్ రాదు. యూజ్లెస్ ఫెలో. కేసీఆర్ గారిని ఇంకో మాట అంటే మాత్రం పళ్ళు రాలుతాయి. ఏం మాట్లాడుతున్నాను కేసీఆర్ గారిని పట్టుకొని? మాట్లాడేది మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేవరా? యూజ్లెస్ ఫెలో. ఊరూర తిరుగురా బాబు, ప్రతి ఊర్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి. మా ఊళ్ళోనైతే వస్తున్నాయి. మరి నీ కాడ రావట్లేదు. నువ్వు సరిగ్గా నువ్వు ఎంపీగా సరిగ్గా నువ్వు వర్క్ చేయట్లేవో రావట్లే కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు? ఇదా నువ్వు మాట్లాడేది? ఇదా రాజకీయం? ఎంతసేపు కేసీఆర్ గారిని తోలనాడేమైనా? ధైర్యం ఉంటే అధికార పార్టీ మీద పోరాటం చేయి. రేవంత్ రెడ్డి గారి మీద పోరాటం చేయి. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినా పోరాటం చేయి. అది రాదు. ఎంతసేపు టార్గెట్ కేసీఆర్ గారు. నీలాంటి వెధవులు ఉన్నారు కాబట్టి వీళ్ళు పబ్లిక్ అంతా కూడా రియలైజ్ అయ్యారు. మొత్తం కేసీఆర్ గారు జై కేసీఆర్ గారు మళ్ళీ రావాలని అంటున్నారు. ఏంది రైతులకు డైరెక్ట్ పెట్టుబడి సాయం డైరెక్ట్ రైతు అకౌంట్లో వేసినటువంటి గత కేసీఆర్ కదా? మరి మీరు మీ బీజేపీ పాలిత ప్రాంతాలు, మెజార్టీ ప్రాంతాలు, రాష్ట్రాలు బీజేపీ పాలన ఉంది కదా, ఎక్కడ రైతు సంక్షేమం ఇట్లా జరుగుతూ ఉంది? ఎడ జరుగుతా ఉంది చూపించు. మరి అసలు తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు సంక్షేమానికి పోలికుందా? కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలన లోపల ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిండు? రైతు దగ్గరికే డైరెక్ట్ పోయి వరిదాన్ని అనుకున్నారు. మార్కెట్ కమిటీల గురించి మాట్లాడుతున్నావు. మార్కెట్ వ్యవస్థ సరిగ్గా లేదు కేసీఆర్ గారి కాలం అంటారు. మరి నీ పసుపు బోర్డు ఎక్కడ ఏడ జరుగుతూ ఉంది? నిజామాబాద్ లోపల మీ పసుపు బోర్డు ఎక్కడ అక్కడ ఎర్రజొన్నలకు రైతులకు న్యాయం చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? రైతులకు పండిస్తున్నావా కేసీఆర్ అంటున్నావు. మరి పండించడానికి కావాల్సిన నీళ్ళు ఇచ్చిండు. ముఖ్యమంత్రి పోయి స్వయంగా పండించాడు. కనీసం ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయాన్ని పరిశీలిస్తూ కనీసం ఒక రైతుల యొక్క బాధల పట్ల అవగాహన. నువ్వెన్నడం దున్ని రావరా? నీకు అసలు వలపల దాపాలంటే తెలుసా? అసలు నీకు అసలు వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా నీకు? ఏమైనా ఓ బొడగుండేసుకుని వచ్చేసి ఇష్టం కేసీఆర్ గారిని మాట్లాడడం,
కేసీఆర్ గారి సంక్షేమం ఏ కరువు చెప్తే చాంతాడంత ఉంటుంది. ఎంత సంక్షేమం చేసిండో ప్రజల కోసం. ధైర్యం ఉంటే పొట్లాడు, సిగ్గుండాల. నోరు మెదపకుండా ఆడ నిద్రపోయినావా పార్లమెంట్లో? తేజస్వి సూర్య గారు కేసీఆర్ మన తెలంగాణ మీద విరుచుకుపడుతుంటే పాకిస్తాన్తో పోలిస్తే ఎడబోయిందిరా నీ గొంతు. అది మాట్లాడు. తెలంగాణ ప్రజల పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉన్నదా? 24 గంటలు మీకు అధికారం కావాలి. కేసీఆర్ గారిని తిట్టుకుంటే అధికారం కావాలి. లోపాయకార కాంగ్రెస్తో ఒప్పందాలు, రేవంత్ రెడ్డితో ఒప్పందాలు. ఆడ సభ సక్సెస్ కాగానే వచ్చిండు వీడు వచ్చిండుగా. ప్రెస్ మీట్ పెట్టలేదు అని కూడా వచ్చిండు కేసీఆర్ గారిని మాట్లాడతాను. సభ సక్సెస్ కాగానే ఇవాళ మొత్తం షేక్ అవుతుంది. మొత్తం నిజామాబాద్, ఆదిలాబాద్ అవన్నీ షేక్ అవుతుంది. అందుకే కదా ఇలా ప్రెస్ మీట్ పెట్టింది. నువ్వు కేసీఆర్ గారిని తిడతావా? చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొట్లాడు. 6 గ్యారంటీల మీద కొట్లాడు. ప్రభుత్వాన్ని నిలదీ, ప్రజల కోసం కొట్లాడు. ఒక వ్యక్తిని మీద దాడి చేయడం కాదు. ఇలా ప్రజలు అంతా గమనిస్తున్నారు బిడ్డ. కర్రు గాల్చి వాత పెడతారు. నువ్వు నీతో రాజకీయం ఎందుకురా? దగులుబాజు రాజకీయం. యూజ్లెస్ ఫెలో. నీలాంటి వాళ్ళను ప్రజాపతిని ఎన్నుకొని నిజామాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పబ్లిక్ మొత్తం గమనిస్తున్నారు. ప్రజలారా గమనించండి. ఈ బీజేపీ వాళ్ళ వల్ల నయా పైసా లాభం లేదు. ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చినారా బాబు? 12 ఏళ్ళ నుంచి మోడీ గారి పరిపాలన నడుస్తాను. తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ పట్టుకొచ్చినా, ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చినా, నీ నిజామాబాద్కి ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చినావా? నిజాం ప్రజలకు ఏం చేసినావు చెప్పి ఫస్ట్. అభివృద్ధి గురించి మాట్లాడరా అంటే ఎంతసేపు కేసీఆర్ గారిని టార్గెట్ ఇచ్చి మాట్లాడతారు. ఎదురా యూజ్లెస్ ఫెలోస్. ఇలాంటి వెధవలను రాజకీయంగా బొందబెట్టాలి. జై తెలంగాణ.